హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో ఉన్నామండి. ఒక మల్బరీ చూడండి ప్లాంట్. ఈ ప్లాంట్ ఎంత హార్వెస్ట్ చేసినా ఫ్రూటింగ్ వస్తూనే ఉన్నదండి. దీనికి కారణం ఏంటి, ఇంత ఫ్రూటింగ్ రావడానికి కారణం ఏంటి, చాలా మంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారు. అదైతే మేము హోమ్ మేనర్ అండి, తర్వాత బనానా ప్లస్ బెల్లం రెండు కలిపి మిక్స్ చేసి ద్రావణం కూడా ఇస్తుంటాం. తర్వాత ఇంకా జీవామృతం ఒకటండి, మొత్తం ఇవన్నీ ఇస్తాం. తర్వాత కొంచెం చెట్టు నీడని ఉండటం, తర్వాత ఈ ప్రూనింగ్ అనేది చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ విధంగా మాకు ఫ్రూటింగ్ అయితే వచ్చిందండి. ఇది చూడండి ఎంత ఫ్రూటింగ్ వచ్చింది. మొన్న కూడా ఒక షార్ట్లో చూపించాం, చాలా వరకు హార్వెస్ట్ చేసాం. అయినా మళ్ళీ ఫుల్గా ఈ ఫ్రూటింగ్ అనేది చూడండి ఎంత చెట్టు మొదటి నుంచి కూడా ఈ విధంగా చాలా ఎక్కువ గుత్తులు వచ్చాయండి. వీటిని కూడా ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి. హార్వెస్ట్ చేస్తూ దీంతో హార్వెస్ట్తో ఈ ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకునే విధానం కూడా ఒకసారి మనం చూద్దామండి. ఈ విధంగా జ్యూస్ చేస్తామన్నది, ఈ విధంగా కూడా మనం జ్యూస్ చేసుకుని తాగటం కూడా మంచి వీలుగా ఉంటుంది. మంచి హెల్దీ ఫ్రూట్ అండి ఇది కూడాను. హార్వెస్ట్ చేద్దామండి మరి. మల్బరీ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నాం కదండి, అవి నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను. జ్యూస్ చేద్దాం రండి. జ్యూస్ జార్లో మనం ఈ ఫ్రూట్స్ని వేసుకుందాం. అలాగే ఓ 2 స్పూన్ల తేనె వేస్తున్నానండి. మేమైతే తేనె వేస్తున్నామండి. మీకు నచ్చినట్లయితే మీరు పంచదార అయినా వేసుకోవచ్చు, లేకపోతే పటిక పంచదార ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. జ్యూస్ రెడీ అయిందండి. గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఎన్నో ప్రయోజనాలు ఉన్న మల్బరీ ఫ్రూట్ జ్యూస్. డైరెక్ట్గా మనకు పళ్ళు దొరికేటప్పుడు అవి తినడమే బెటర్ అండి. కాకపోతే పిల్లలు దాని స్ట్రక్చర్ చూసినప్పుడు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అందుకని మనం ఇలా జ్యూస్ చేసిస్తే పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారని నా అభిప్రాయం. అందుకే నేను ఇలా జ్యూస్ చేశాను. ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. ఈరోజు మనం ఈ మల్బరీ ఫ్రూట్స్తో మంచి జ్యూస్ చేసుకున్నామండి. పిల్లలు ఒకవేళ తినలేకపోతేనే మీరు జ్యూస్ చేయడానికి ట్రై చేయండి. తింటే ఇలా తినేస్తేనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయండి. ఇందులో విటమిన్ ఏ, ఈ, కే అనేవి ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. ఎంతో రుచికరమైన మల్బరీ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ టేస్ట్ చేసి చూద్దామండి మరి. చాలా టేస్ట్గా ఉంది, బాగుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. సత్య గార్డెన్. జై హింద్.